విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ప్రారంభించి 24 గంటలు గడవక ముందే దళితుల పట్ల బయటపడ్డ వైసీపీ నిజ స్వరూపం. దెందులూరు నియోజకవర్గం పెదవేగులకుల అహంకారంతో దొండపాటి చంటి అనే దళిత వృద్ధుడిపై వైసీపీ ఎమ్మెల్యే అభయ చౌదరి తమ్ముడు భరత్ చౌదరి పైశాచిక దాడి చేశాడు. తమ పొలంలో చేతబడి చేస్తూ ఉన్నాడంటూ దళిత వృద్ధుడిపై దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభయ చౌదరి అండతో తమ్ముడు భరత్ చౌదరి దాష్టికం కౌలు చేయడానికి వచ్చిన ఓ దళిత వృద్ధుడిపై పొలంలో కోడి ఈకలు ఉన్నాయి ఏంట్రా అని మా మీద చేతబడి చేస్తున్నావంటూ వ్యంగ్యంగా హేళన చేసిన భరత్ చౌదరి తమ కాడ కవులు పని చేసుకుని బతకడానికి వచ్చిన వాడిని నేను ఎందుకు చేస్తానయ్యా అంటూ దీనంగా వృద్ధుడు సమాధానమిచ్చాడు. నాకే ఎదురు చెబుతావంటూ కుల అహంకారంతో సమీపంలో ఉన్న ఇనుప రాడ్తో దళిత వృద్ధుడిని చితకబాదిన భరత్ చౌదరి. తమ్ముడు అభయ చౌదరి చిన్నాన్నగారి కొడుకు నాని అంటారు. దీంట్లో కోడికలు ఏంటి వచ్చి మమ్మల్ని సంపట చేతపడి చేసేవా అని అది ఇది అని ఎక్కడ పెట్టు పది ఎక్కడ పాతి నన్నే అట్లా అన్నమాట. నేను చేతనాడు చేస్తానంటే నేను బతకడానికి మీ దగ్గరికి వచ్చి నీ చేతనాడు చేస్తాను బాబు, నేను దండం పెడతాను బాబు అంటే ఆ కూలి కాడ తమ్ముడు అభయ చౌదరి చిన్నాన్నగారి కొడుకు నాని అంటారు. దీంట్లో కోడికలు ఏంటి వచ్చి మమ్మల్ని సంపట చేతపడి చేసేవా అని అది ఇది అని ఎక్కడ పెట్టు పది ఎక్కడ పాతి తమ్ముడు అభయ చౌదరి చిన్నాన్నగారి కొడుకు నాని అంటారు. నన్నే అట్లా అన్నమాట. నేను చేతనాడు చేస్తానంటే నేను బతకడానికి మీ దగ్గరికి వచ్చి నీ చేతనాడు చేస్తాను బాబు, నేను దండం పెడతాను బాబు అంటే